నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ దునియా. ఈరోజు వార్తలు చూసుకున్నట్లయితే ఇది సర్కారా రౌడీ దర్బారా, బెదిరించే సీఎం అభివృద్ధి చేస్తాడా కేటీఆర్, బెనిఫిట్స్ అడిగితే రిటైర్ ఉద్యోగులను బెదిరిస్తున్నాడు, ఉద్యోగాలు అడిగితే యువతకు ధమ్కి ఇస్తున్నాడు, డిఏలు అడిగితే ఉద్యోగులకు వార్నింగ్ ఇస్తున్నాడు, ఫీజు బకాయిలు కోరితే కాలేజీలను దబాయిస్తున్నాడు. ఇంతమందిని బెదిరించి ఏం చేస్తావు రేవంత్ కేటీఆర్? రెండేళ్లలో చేసింది బంధులన్నీ బంధు పెట్టడమే. అన్ని వర్గాలను నిలువునా ముంచిన వంచకి కాంగ్రెస్. గుండె లాగుతున్న రేవంత్ గుండె కరుగుతలేదు. బకాయిలు చెల్లించని రేవంత్ జీతంలో కోత పెట్టాలి. మాట తప్పిన కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి. రేవంత్ రెండేళ్ల అరాచక పాలనకు మధ్య పోటీ. బుల్డోజర్ ను ఆపేది కారే. మార్పుపై తీర్పు చెప్పండి. జూబ్లీ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలి. రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీస్ ఎన్నిక ఆషామాషి కాదు. బీఆర్ఎస్ పాలనలో వికాసానికి, కాంగ్రెస్ లో విధ్వంసానికి జరుగుతున్న ఎన్నిక ఇది. వాస్తవానికి కూడా ఈ ఎన్నికను డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ ఏదనేది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్ల పాలన చూసారు కాబట్టి నెక్స్ట్ ఎవరు కావాలనేది జూబ్లీస్ ప్రజల నుంచి స్టార్ట్ అయింది. ఎవరు కావాలనుకుంటారు ప్రజలు అనేది తీర్పు మీరే చెప్పాలి. మాట తప్పిన కాంగ్రెస్ కు వాత పెట్టాలంటే ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండే మాట సోమాజ్ కూడా రోడ్ షోలో నిన్న రాత్రి. రేవంత్ రెడ్డి నడుపుతున్నది సర్కారా రౌడీ దర్బారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ అడిగిన బెదిరింపులు, పెన్షన్లు 2 ఏళ్ల నుంచి బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని చూసి విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన రూపాయలు 10,000 కోట్ల రీఎంబర్స్మెంట్ అడిగితే కాలేజీ ముగిస్తారంటూ వాళ్ళని బెదిరిస్తున్నాడంట. బీఆర్ఎస్ కు ఓటేస్తే స్కీములు రద్దు. రేవంత్ రెడ్డి స్కీములు ఎందుకు రద్దు అవుతాయి? మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు కేసీఆర్ గారు కూడా అదే మాట చెప్పినప్పుడు మీరు ఏమన్నారు? మేమన్నా దివానా కాలమని మాట్లాడారు. మరి ఈరోజు మీరు కూడా ఓటేస్తే వాళ్ళకి ఓటేస్తే మీ స్కీములు ఎట్లా రద్దు అవుతాయి? గవర్నమెంట్ ఒకసారి ఇచ్చిన స్కీములు ఎట్లా రద్దు చేస్తుంది? ఇది జనాలని మాయమ్మ చెప్పి మోసం చేసే చర్యలు ఇవన్నీ. వాస్తవానికి ఒకసారి గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ కూడా స్కీమ్ రద్దు చేయమని చూద్దాం. రాజశేఖర రెడ్డి ఇచ్చిపోయిన ఆరోగ్యశ్రీని కథం పెట్టమని పోదు కదా, రేషన్ కార్డులను తీసేయమని పోవు కదా. నీకు ఎలిజిబుల్ ఉంది అంటే ఖచ్చితంగా నీకు పథకం ఖచ్చితంగా వస్తుంది. నీకు ఎలిజిబుల్ లేకపోతే కట్ అవుతుంది. అది ఏ గవర్నమెంట్ వస్తుంది, ఎవరికి గెలిపిస్తుంది? ఇదంతా భయభ్రాంతులకు గురి చేసే మాటలు ఇవన్నీ. దీంట్లో వాస్తవం ఏముండదు. ఖచ్చితంగా ఏ స్కీమ్ రద్దు కాదు. నువ్వు ఎలిజిబుల్ ఉన్నావు అంటే ఖచ్చితంగా స్కీమ్ నీకు వస్తుంది. వచ్చిన స్కీమ్లు ఎవరు కట్ చేయరు. అది ఎవరి తరం కాదు. జనాలు ఎవ్వరు కూడా దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి మాటలు మస్తు మంది మాట్లాడతారు. రేవంత్ నోట మళ్ళీ అదే బెదిరింపు. జూబ్లీహిల్స్ లో సర్వేలన్నీ వ్యతిరేకంగా ఉండడంతో ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్. మీరు పని చేయకుండా ఉత్తగా మీరు ఫ్రస్ట్రేషన్ పోయేసి జనాల కోపం వచ్చింది మీ మీద, మీ గవర్నమెంట్ మీద కోపం వచ్చింది. జనాలకు నచ్చలేదు మీరు చేసే పనులు. వాళ్ళకి నచ్చినట్టు ఈ రోజు వాళ్ళు వెనకేసుకొని వస్తారు కదా. వాళ్ళు మీకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మీరు పని చేయాలి. మీరు పని చేసి మానేసి మీరు ఎంతసేపు ఎలక్షన్ పనుల మీద తిరుగుతున్నారు, పనులన్నీ పెండింగ్ పెట్టి. కాబట్టి జనాలకి ఆశ వచ్చింది. సర్వేలు మీకు వ్యతిరేకంగానే వస్తాయి. మరి ఇంకా మీకు అనుకూలంగా ఎడికేసి వస్తాయి. రోడ్ షోలో ఓటర్ల పరోక్ష హెచ్చరికలు, తాయి మరిచి నోరు పారేసుకున్న సీఎం. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినంత దిగజారన్న మాటలు ఏ సీఎం మాట్లాడలేదు వాస్తవానికి ఇప్పటికి కూడా. అంతా ఆయన ఇప్పటికి కూడా ప్రతిపక్ష నేతలాగానే మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ లో ఉన్నా నేను సీఎం పదవిలో ఉన్నట్టు అతను మాట్లాడతలేడు. మరి మర్చిపోతాడో మైక్ పట్టుకోగానే మర్చిపోతాడో మరి ఏందో సంగతి తెలియదు. మరి కానీ ఎంతసేపు ప్రతిపక్ష నేత మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. అపోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడినామంటే అర్థం ఉన్నది. మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నట్టే అర్థం ఉన్నది. మీరు గవర్నమెంట్ లో వండుకొని కూడా మీరు అట్లనే మాట్లాడితే మీ స్థాయి తగ్గట్టు మీరు ఒక సీఎం లెవెల్లో ఉన్నారు. చూసి మాట్లాడి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళు ఏం చేసిరో కాదు మేము ఏం చేస్తామో అనేది చెప్పాలి మీరు. అప్పుడు జనాలు మీ మాట వింటారు. డైరెక్ట్ జనాల మీదకే వాడి నేను అట్లా చేస్తా, ఆ స్కీములు కట్ చేస్తా, ఈ స్కీములు కట్ చేస్తా అంటే జనాలు ఇంకేడికి మెస్తారు. మీరు చేసే మంచి చెప్పాలి కదా. మీరు విధ్వంసం సృష్టిస్తామని చెప్తే జనాలు ఓట్లేస్తారా? మీకు ఆలోచన చేయాలి. మీరు సీఎం స్థాయి మీద ఆ సీట్ కన్నా విలువ ఉంచండి. 2 బీసీ మంత్రులు అవుట్. పొన్నం కొండా సురేఖపై వేటు పడే అవకాశం. కేబినెట్ నుంచి కోమటిరెడ్డిని తొలగించే ఛాన్స్. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత భారీ మార్పులు. మహేష్ గౌడ్, విజయశాంతి, బాలనాయక్ భారీ కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్. ఆంగ్ల పత్రిక సౌత్ ఫస్ట్ సంచలన కథనం. రాష్ట్ర కేబినెట్ లో భారీ మార్పులు జరగబోతున్నాయని, జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం ఏ క్షణమైన మంత్రివర్గంలో మార్పులు సంభవిస్తాయని, మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉంటాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక సౌత్ ఫస్ట్ సంచలన కథనాన్ని ప్రచురించింది. వీళ్ళ గవర్నమెంట్ లా ఇంట్లో అంటే కాంగ్రెస్ పార్టీ లోపల జరిగే విషయాలు కూడా ఎక్కడో ఉన్న సౌత్ ఫస్ట్ పేపరోడు వీళ్ళ ప్రాబ్లం అర్థమైంది మనకి. వీళ్ళ కొట్లాటను వాడు గుర్తించాడు. వీళ్ళ కొట్లాటను ఈ సౌత్ ఫస్ట్ పేపర్ వాళ్ళు గుర్తించారు. వీళ్ళ కొట్లాటలు ఇక్కడ ఏం జరుగుతున్నదో అంటే వీళ్ళ కొట్లాటలన్నీ రోడ్ల ఎంతవరకు పడ్డాయి అనేది అర్థమవుతుంది. దీన్ని చూస్తుంటే ప్రతిరోజు ఏదో ఒక పంచాయతీ. సీఎం నాకు తెలిసినంత వరకు సీఎం కు
ఒక 50% టైం దీనికోసమే పోతున్నది. వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడడానికి కమిట్మెంట్ లేదు. ప్రతి ఒక్కరు నాది జాగాలంటే నాది జాగాలి, నాది జాగాలంటే నాది జాగాలని ప్రయత్నాలు చేస్తారు తప్ప వాస్తవానికి పని చేయాలన్న ఉద్దేశంతో ఎవరు కూడా లేరు. పని చేయాలని ఉన్నా కూడా నాదే సాగాలి అనే వర్షంలో మంత్రులు ఉన్నట్టు అనిపిస్తున్నది. తెలంగాణ మంత్రివర్గంపై సౌత్ ఫస్ట్ ఎడిటర్ జిఎస్ వాసు ప్రత్యేక కథనం రాశారు. ఇందులో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు ఉంటాయని, జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా సౌత్ ఫస్ట్ కథనం ఉన్నది. వాస్తవానికి కూడా ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నది. ఇది పొన్నం విషయంలో, మన కొండా సురేఖ గారి విషయంలో ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నది. వీళ్ళందరూ పంచాయతీ ఉందని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్. ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే వాస్తవానికి కూడా వీళ్ళ నిర్ణయాలు ఇక్కడ జరిగాయి, ఢిల్లీలో జరుగుతాయి కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఇద్దరు బీసీల మంత్రులు అవుట్. బీసీలను ఎట్లా కట్ చేస్తారు? వీళ్ళ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమే బీసీలు కదా. రాహుల్ తిప్పిన ఆటోవాలా 2 నెలల్లో దివాలా. వసరత్ అలీని నిండా ముంచిన భస్మాసుర హస్తం. ఆటో డ్రైవర్ల జీతాలను చిదిమిన కాంగ్రెస్ పాలన దిగజారిన కార్మికుల దుస్థితికి నిలుపుటద్దం. వసరత్ తెలంగాణలో ఆటో డ్రైవర్ మాట్లాడుతున్న మాటలు. మహాలక్ష్మి స్కీమ్ తో రోడ్డున్న పడ్డ ఆటో డ్రైవర్ల బతుకులు. బస్సులు మొత్తం ఫ్రీగా చేసిర్రు. ఆటోలో గిరాకీ అడిగించి ఉన్నది. వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి. ఒక్కొక్కరు ఆటోలు తలగబెట్టుకుంటున్నారు. ఈఎంఐ వాళ్ళు గుంజుకపోతారు. వాళ్ళ ఆటోలు ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి లేక అసలు ముఖ్యంగా తిరిగేదే ఆటోలు. వాళ్ళకి ఫ్రీ బస్ చేసి పడుతుంది. ఇంకా ఆటో డ్రైవర్లకు ఉపాధి ఎడికే దొరుకుతుంది. ఇంకా జూబ్లీస్ లోనే 8,000 కుటుంబాలకు తీరని గోస. వాస్తవానికి జూబ్లీస్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏదో 100 కోట్లు ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు అనుకుంటారు. కానీ వాస్తవానికి 100 కోట్ల ఉన్నోళ్ళు కాదు. అందులో 70%కు పైగా స్లమ్ ఏరియాలో ఉండేటోళ్ళే ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉండే వాళ్ళే ఉన్నారు. జూబ్లీహిల్స్ లో ఒక్క ప్రాంతం మాత్రమే అద్దంలాగా కనిపిస్తుంది. కానీ మిగతా 70% కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా జూబ్లీహిల్స్ మొత్తం కూడా స్లమ్ ఏరియానే ఉంటుంది. వాస్తవానికి చాలా గరీబోళ్ళు ఉన్నారు అక్కడ. అందరూ ఎస్సీ, బీసీ, మైనార్టీస్ వాళ్ళు అందరూ అంతంత మాత్రాన్ని ఏదో బతుకు జట్టు కాబట్టి నేను గుంజే వాళ్ళే ఉన్నారు తప్ప మనం నిజంగానే అందరూ అనుకుంటున్నట్టు జూబ్లీహిల్స్ అనగానే ఏదో కోటీశ్వర్లు ఉండే ప్లేసు అన్నట్టు ఏం లేదు. వాస్తవానికి చాలా వరకు 161 మంది ఆటో డ్రైవర్ల ఉసురు తీసుకున్న ఇందిరమ్మ రాజ్యం. దగా చేసిన కాంగ్రెస్ కు ఓటమి బుద్ధి చెప్తాం కార్మికులు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ముచ్చట ఇప్పుడు నేను 2 ఆటోల యజమాని. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీని నేను స్వయంగా ఆటోలో తిప్పిన. మా బతుకులు మారుస్తారని రాహుల్ చెప్పిన మాటలు నమ్మి కాంగ్రెస్ కోటేసిన. కానీ ఇదేం జరగలే. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి స్కీమ్ తో మా బతుకులు తలకిందులైనవి. ఉన్న ఆటోలు నమ్ముకున్నా ఇప్పుడు రోజు కూలీ లెక్కన ఆటో నడుపుకుంటున్నా. ఆటో నడిపితే తప్ప ఇల్లు గడవని దుస్థితి మాది. ఆటో డ్రైవర్ వసరత్ అలీ. జూబ్లీహిల్స్ లో కారుదే జైత్రయాత్ర. ఎస్ఎస్ గ్రూప్ ఐఐటిఎన్ ల సర్వేల వెల్లడి. 46.5% ఓటర్ల మద్దతు గులాబీకే. కాంగ్రెస్ కు 42.5%, బీజేపీకి 8.25%. ఈయన నాకు తెలిసి బరిలో నుంచి తప్పించుకోవడం బెటర్ బీజేపీ క్యాండిడేట్. నేను ఎందుకు అంటున్నానంటే వాస్తవానికి వాళ్ళకి ఏం సపోర్ట్ లేదా. కిషన్ రెడ్డి గారు కూడా ఏదో అంతంత మాత్రంగా తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళకి అంత వర్కౌట్ కాదు. ఇప్పుడు ఫుల్ఫిల్ గా ప్రయత్నం చేస్తే వీళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుండే. బీజేపీకి 8.25% మంది. అధికార పార్టీపై నిరుద్యోగుల ఆగ్రహం. బీఆర్ఎస్ కే తమ ఓటు అంటున్న సెటిలర్లు. బీఆర్ఎస్ కే జనం జై. జూబ్లీహిల్స్ లో 43% మంది కారుకే ఓటు. స్వింగ్ ఓట్లను కలుపుకుంటే 4% అదనం. కాంగ్రెస్ కు 38%. పోటీలో బీజేపీ సర్కారుపై 63% మందిలో వ్యతిరేకత. చానిక స్ట్రాటజీ సర్వేతో తేటతెల్లం. 3 రోజుల నుంచి ఇంకా ఇవే నడుస్తున్నాయి. ఎవరిని తలంటారో మీకేం తెలుసు. మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందంటే మీకేం తెలుసు ఎరుక. 7 వార్తలు రాస్తే నిజాలు కావు. ఓ పత్రికా విలేకరును నిలదీసిన ఉత్తమ్. మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి వారు కనిపించినప్పుడే విలేకరులు మాట కలపడం, వివిధ కోణాల్లో ప్రశ్నలు అడగటం, తమకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సీన్ రివర్స్ అయింది. మంత్రులే విలేకరులను అటకాయించి మరీ ప్రశ్నలు అడిగిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొందరు మంత్రివర్గ సహచరులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారికి సమీపంలోనే విలేకరులు కనిపించారు. మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ కు ఓటేస్తే మీ ముఖం చూడను. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు కొత్త మంత్రి అజారుద్దీన్ బెదిరింపు. రహమత్ నగర్ రోడ్ షోలో వ్యాఖ్యలు. మీరు జనంలో ఉన్నది ఎప్పుడు స్థానికులు. వాస్తవమే కదా. మరి మీరు వాస్తవానికి ఆ జనాల మధ్య తిరగలేరు. పోని మీరేమన్నా గెలిచేమన్నా వచ్చి మంత్రి పదవి తీసుకొని మీరు వచ్చి మాట్లాడుతున్నారు అంటే అట్లా కూడా కాదు. మీకు ఇచ్చిందే వాస్తవానికి అజారుద్దీన్ గారు మీకు తెలుసలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చింది కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించే. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇది నేనంటున్న విషయం కాదు. గత వారం రోజుల నుంచి కూడా పేపర్లు చదువుతూనే ఉన్నాం. అది అజారుద్దీన్ గారికి ఓటు వాస్తవానికి ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం కల్పించింది కూడా దేని గురించి అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించి మాత్రమే. ఎట్లాగో ఏంది ఇప్పుడు పదవి లేదు, ఏ పదవి లేదు కాబట్టి మంత్రివర్గం స్థానం కల్పించారు. అది ఎన్ని రోజులు ఉంటుంది? 6 నెలలు ఉంటుంది. 6 నెలల తర్వాత ఎట్లా తప్పుకోవాలి? మీకు ఎట్లాగో ఒక ఎమ్మెల్సీ కానీ ఇంకోటి ఎలక్షన్ కానీ రాదు. ఎమ్మెల్సీ స్థానం కూడా లేదు కాబట్టి మీకు ఆబ్వియస్లీ ఏ సీట్ రాదు. మీకు మంత్రివర్గంలో కొనసాగరు మీరుగా. అది మీకు తెలుసు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీరు చాలా చక్కగా మిమ్మల్ని వాడుకుంటుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు జనాలను భయపెట్టడం కాదు. మీరు వాళ్ళ దగ్గరకు వచ్చినా రాకపోయినా వాళ్ళకి నష్టం జరగదు. జరిగే నష్టం మీకే. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే తాను ఇంకెప్పుడు మీ దగ్గరకు రానని కొత్త మంత్రి అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చాడు.
మంగళవారం రహమత్ నగర్ డివిజన్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి అజారుద్దీన్ పాల్గొన్నారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే అవకాశం లేదని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో మంత్రి అజారుద్దీన్ వారికి భయపెట్టే ప్రయత్నం చేశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఇంకో చేశాడు. ఇంకేంది, రోడ్లు ఖరాబ్ ఉంటేనే యాక్సిడెంట్లు కావు, రోడ్లు బాగుంటేనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కొండ విశ్వేశ్వర రెడ్డి వింత వాదన. బీజేపీ ఎంపీ తీరుపై నెటిజన్లు నిప్పు. అవునా, మరి మొత్తం దవ్వుకుందామండి. ఇక ఏ ఊరులో ఆ ఊరు కాడ గడపాలు పెట్టి దవ్వుకుంటే అయిపోతుంది కదా సార్. రోడ్లను యాక్సిడెంట్ గా వెళ్ళే పోతారు దవ్వుకుంటా వెహికల్స్ ని. మంత్రి స్థానంలో ఉండి మీరు ఎంపీ స్థానంలో ఉండి ఇవే ఆ మాటలు. రోడ్లు మంచి ఉంటే యాక్సిడెంట్ అవుతాయి. మరి ఏ ఊరు లెవెల్లో దువ్వేస్తే సరిపోతుందా? ఏం మాట్లాడతారండి? చేవెళ్ళ వాళ్ళు చనిపోలేదు, నేను ఎందుకు మాట్లాడాలి? ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతూనే ఉంటారు. చేవెళ్ళ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్య వ్యాఖ్యలు. నీకు నెక్స్ట్ ఎలక్షన్ లో చూపిస్తారు సార్. మీకు చేవెళ్ళే ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్ లో చూపిస్తారు. మీరు ఈ రోజు వాస్తవానికి ఒక మనిషి అన్నోనికి ఇంకో మనిషి ప్రాణం ముఖ్యం. నువ్వు ఏ కాన్స్టిట్యున్సీ అయితే, నువ్వు ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, మినిస్టర్ అయితే, అక్కడ చనిపోయింది జనాలు. ఏ కాన్స్టిట్యున్సీ అయితే మనిషి ప్రాణంకు విలువ లేదా మీ దగ్గర? చేవెళ్ళ ప్రజలు మాత్రమే ప్రాణాలు విలువ ఉంటుందా? అర్థం ఉండాలా మాట్లాడితే. మనుషుల ప్రాణాలు ఇంపార్టెంట్ అన్నట్టు మీరు ప్రజాప్రతినిధి ఇదేనా మీరు మాట్లాడే మాటలు? చూపిస్తారు నెక్స్ట్ ఎలక్షన్ లో చూపిస్తారు జనాలు. ఇంకా మీకు సీట్ ఏడికేసి వస్తుందని, ఇంకా అక్కడ కాంగ్రెస్ ఏది, ఇక్కడ బీఆర్ఎస్ ఏది, ఇంకా సీట్ ఏడికేసి వస్తారని మీరు ఏడీలో పడతారని ఇంక మీకు ఏడ గెలుస్తారని వాళ్ళు చూపే అవకాశం కూడా లేదనుకోండి. పాత బకాయిలు చెల్లిస్తేనే మద్యం. రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీల అల్టిమేట్. రూపాయలు 3,151 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్. లేఖ రాసిన 3 కవరేజెస్ అసోసియేషన్ ఆగని ఫీజు పోరు. రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడి. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన. రీఎంబర్స్మెంట్ పై కమిటీ. నిధుల సమీకరణపై 16 మందితో ఏర్పాటు. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఉన్నత విద్యామండలి ధర్నాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ నేతలు. ఏనాడు చూద్దాం. నంబరు మాదే ఇస్తాం, నమ్మించి మోసం చేస్తాం. కరెంటు వల్ల మాయాజాలం. విద్యుత్ కాంట్రాక్టర్లు ఉద్యోగాలు కుమ్మక్కై ప్రజలను దోచుకుంటున్నారు. కొత్త కరెంటు కనెక్షన్లు, మీటర్లు కేటాయింపు, పాత కనెక్షన్లు, లోడ్ పెంపు పనుల్లో ఇష్టారీతిగా అక్రమాలు పాటుపడుతున్నారు. కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైతే స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు పనులను కాంట్రాక్టర్లు చేస్తున్నారు. దరఖాస్తు చేయడానికి వచ్చిన ప్రజలను ఫలానా కాంట్రాక్ట్ దగ్గరకి వెళ్లి అంచనా వ్యయం రాయించుకొని రావాలని సిబ్బంది పంపుతున్నారు. మిగతాది 3వ పేజీలు ఉంది. మీటర్ రీడర్ 1928 దరఖాస్తులు. సంగారెడ్డి జిల్లాలో నెల ఇంటింటికి తిరిగి కరెంటు మీటర్ రీడింగ్ నమోదు చేసే ఒక మీటర్ రీడర్ ఫోన్ నంబర్ 7981893459 తో కొత్త కరెంటు కనెక్షన్ కోసం డిస్కౌంట్ ఏకంగా 1928 దరఖాస్తులు అందాయి. వినియోగదారులు నంబర్లు దరఖాస్తులు రాయలేదు. కనెక్షన్ మంజూరు కాగానే ఈ మీటర్ రీడర్ నంబర్ కు ఎంత రుసుము చెల్లించాలని SMS వెళ్తుంది. ఎక్కువ సొమ్ము డిమాండ్ చేసి ఇలా ఇచ్చిన వారికే తొలుత కొత్త కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదేదో కొత్త స్కీమ్ పట్టిరు వీళ్ళు. బిలాస్పూర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో గూడ్స్ రైలు పైకి ఎక్కిన ప్యాసింజర్ ఇంజన్. గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజర్ లోకో పైలట్ సహా 8 మంది మృతి. సహాయక లోకో పైలట్ తో పాటు 14 మందికి గాయాలు. హైదరాబాద్ మన్నెగూడ రహదారికి అడ్డంకులు తొలగినట్లేనా? గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు అవకాశం ఉన్న పాత అలైన్మెంట్ కే నాడు మొగ్గు. ఎట్టకేలకి NGT గ్రీన్ సిగ్నల్. వాదనలు బలంగా వినిపించలేదని NHA పై విమర్శలు. రహదారి వివరాలు ఇలా ఉన్నాయి. రహదారి పొడవు 46,405 కిలోమీటర్లు. ఖర్చు రూ785 కోట్లు. పైపు కలవట్లు 35, బాక్స్ కలవట్లు 77, అండర్ పాసులు 17, వంతెనలు 2, డ్రైన్ కాలువ 38.40 కిలోమీటర్లు. డ్రైనేజ్ కాలువ. బైపాస్ రహదారులు చేవెళ్ల నుంచి 6.36 కిలోమీటర్లు, మొయినాబాద్ నుంచి 4.35 కిలోమీటర్లు. జాతీయ రహదారి 163 పరిధిలోని హైదరాబాద్ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ రహదారి విస్తరణకు మొదటి నుంచి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తాజాగా NGT గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇతర ప్రత్యామ్నాయాలను విస్మరించి మర్రి చెట్లు ఉన్న మార్గానికి ముగ్గు చూపడం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. అలైన్మెంట్ లో మార్పులు చేస్తే రోడ్డు భద్రతా పరంగా మరింత రక్షణాత్మకంగా ఉంటుందనే వాదనలున్నా ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. పత్తి రైతులు ఎత్తిన 7 క్వింటాల పిడుగు. కొనుగోలు పరిమితితో కొత్త కష్టాలు. తక్కువ ధరకే వ్యాపారులను అమ్ముకోవాల్సి వస్తుంది. పార్టీ ఫిరాయింపులపై 6 నుంచి విచారణ. ఎమ్మెల్యేల పార్టీ ఫిర్యాదులపై ఈ నెల 6 నుంచి విచారణ నిర్వహించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి మారని బారాసా ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలపై వచ్చిన ఫిర్యాదులపై ఇరుపక్షాలు వాదోపవాదాలు పూర్తయ్యాయి. 6, 12 తేదీల్లో తెల్లం వెంకట్రావు, సంజయ్లపై పిటిషన్లు. 7, 13 తేదీల్లో పోచారం శ్రీనివాసరెడ్డి, అరకెప్పుడు గాంధీలపై పిటిషన్లు. ఆయా తేదీల్లో ఇరుపక్షాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల విచారణకు గత నెల 31తో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో మరో 2 నెలల గడువు కావాలని
స్పీకర్ కార్యాలయం ఇటీవలే సుప్రీంకోర్టు కోరిన సంగతి తెలిసిందే. ఎన్ని రోజులు అడిగినా దానికి చెప్పినాక కుదరది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులపై కమిటీ సొమ్ము సమీకరణకు మార్గాల అన్వేషణ లక్ష్యం. కమిటీ చైర్మన్ గా సంక్షేమ శాఖల ప్రధాన కార్యదర్శి. హైదరాబాద్ విజయవాడ హైవే 6 వరుసల విస్తరణకు నోటిఫికేషన్. 229 కిలోమీటర్ల మేర భూసేకరణ అధికారులు నియామకం. కాంగ్రెస్ బారాసాలను ఓడిస్తేనే హైదరాబాద్ కు రక్షణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కిషన్ రెడ్డి. హైదరాబాద్ ను కాపాడాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బారాసాలను ఓడించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీల మజ్లిస్ ను పెంచిపోయిస్తున్నాయని ఆరోపించారు. భాజపా అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా వెంగళరావు నగర్, రహమత్ నగర్, బోరబండ డివిజన్ లో కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. హైడ్రా బుల్డోజర్ ను అడ్డుకునేది కారు మాత్రమే. భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. 10 ఏళ్ల కేసీఆర్ అభివృద్ధి పాలన బాగుందో, 2 ఏళ్ల రేవంత్ విధ్వంసం పాలన బాగుందో బాగా ఆలోచించి 11వ తేదీన తీర్పు చెప్పాలని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇది ఆషామాషి పోటీ కాదు. హైడ్రా బుల్డోజర్ ను అడ్డుకునేది కారు మాత్రమే అని పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధి ప్రచారం చేస్తూ మాట్లాడాడు అన్నమాట కేటీఆర్. ధరణి అనుమానిత లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్. సిరిసిల్ల సిద్దిపేట నమూనాతో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ యోచన. రైతు గుండె చెరువు. కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి రైతులు ఆగమయ్యారు. కొనుగోలు కేంద్రాలు కల్లాల వద్ద నిల్వ చేసిన ధాన్యం తడిసిపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. హుజురాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో రైతు దంపతులు చెరువు సమీపంలోని రోడ్డుపై ధాన్యం ఆరబోయగా భారీ వర్షానికి చెరువులో కొట్టుకుపోయింది. వాటిని కాపాడుకునేందుకు దంపతులు తిప్పలు పడుతున్న దయనీయ దృశ్యం ఇది.